హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు టీజీపీఎస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన మనకు వెబ్ నోట్ ఉంది, అదేవిధంగా ఫుల్ నోటిఫికేషన్ సంబంధించిన రెండు లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం వెబ్ నోట్ చూసిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు వెబ్ నోట్ చూసుకుంటే పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటూ చూసుకోవచ్చు. మొత్తానికైతే టౌన్ ప్లానింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ జూలై 10th నుంచి ఆగస్టు 17th వరకు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఇవి మనకు మల్టీ జోనల్ పోస్ట్ అంటూ చూసుకోవచ్చు. మంచి క్యాడర్ పోస్టులు 10 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు ఏజ్ లిమిట్ మాత్రం 18 to 44 years ఉండాలి. 2026 జూలై 1 నాటికి 18 to 44 years మధ్య అయితే ఉండాలి. మనకు పే స్కేల్ చూసుకుంటే 58,850 రూపీస్ టు 1,37,050 రూపీస్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మంచి పే స్కేల్ ఉంది. సో ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్నవారైతే చూసుకునే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటూ ఇవ్వడం జరిగింది, లేదంటే మనకు బీఈ బీటెక్లో సివిల్ చేసి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది, లేదంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో ప్లానింగ్ చేసి ఉండాలంటూ చూసుకోవచ్చు, లేదంటే మనకు ఎంఏ జాగ్రఫీ లేదా ఎంఎస్సీ జాగ్రఫీ చేసిన ఎలిజిబిలిటీ అంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ మరియు మనకు ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంటూ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు ఈ డిగ్రీలతో పాటు మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమాలో టౌన్ మరియు కంట్రీ ప్లానింగ్కి సంబంధించిన కోర్స్ చేసి ఉండాలంటే మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఓన్లీ ఈ కోర్సులు చేసి ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. సో వీటితో పాటు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదంటే డిప్లొమాలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చేసి ఉండాలంటే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి ఉన్న వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఫుల్ నోటిఫికేషన్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఫుల్ నోటిఫికేషన్ చూసుకుంటే జూలై 10th నుంచి మనకు ఆగస్టు 17th ఈవినింగ్ 5 PM వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. సో మనకు ఆల్ టికెట్స్ అయితే ఎగ్జామ్ డేట్కు 7 days బిఫోర్ అందుబాటులో ఉంచడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో 2026 అక్టోబర్లో ఉండొచ్చు ఎగ్జామ్ అయితే. ఓటీఆర్ అనేది మనకు అప్లికేషన్ కన్సిడర్గా పరిగణించబడదు. ఖచ్చితంగా మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలంటే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు మస్ట్ పాసెస్ ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి సంబంధించి మనకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లేదంటే బీఈ బీటెక్ సివిల్ చేసి ఉండాలి, లేదంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ లేదా బీటెక్ ప్లానింగ్ అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఎంఏ జాగ్రఫీ లేదా ఎంఎస్సీ జాగ్రఫీ, అదేవిధంగా మనకు ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్కి అయితే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు మనకు డిప్లొమా కోర్స్ అయితే అడుగుతుండు. మనకు మస్ట్ పాస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు పీజీ కనుక టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చేసి ఉంటే ఓకే, లేదంటే కనీసం డిప్లొమా కానీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో చేసి ఉండాలంటే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా టౌన్ అండ్ కంట్రీ ప్లాన్కి సంబంధించి పీజీ అని ఉండాలి, లేదంటే డిప్లొమా కోర్స్ అని చేసి ఉండాలి. సో ఇది లేకుండా ఈ పై కోర్సులు చేసిన వరకు అయితే అవకాశం ఉండదు. సో వీటితో పాటు ఈ కోర్స్ అయితే ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇవి మనకు మల్టీ జోన్ పోస్టులు కాబట్టి మల్టీ జోన్ 1 మరియు మల్టీ జోన్ 2 సంబంధించి చూసుకునే మనకు మల్టీ జోన్ 1కు ఏ జిల్లాలు వస్తాయి, అదేవిధంగా మల్టీ జోన్ 2కు సంబంధించి ఏ జిల్లాలు వస్తే చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 2008 జూలై 1 నుంచి 1982 జూలై 2 మధ్య జన్మించిన వారికి అవకాశం ఉంటుంది. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. రిజర్వ్ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి అయితే 10 years వరకు ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మనకు సర్వీస్ని బట్టి అప్ టు 5 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్కి 3 years ఉంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ చేసిన వారికి 3 years వరకు ఉంటుంది. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు ఓటీఆర్ క్రియేట్ చేసుకోవాలి. 1 time రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకుంటే మనకు టీజీపీఎస్ ఐడి రావడం జరుగుతుంది. టీజీపీఎస్ ఐడి తోటి మనకు అప్లికేషన్ ఫామ్ సంబంధించి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో మనకు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత హార్డ్ కాపీని అయితే పీడిఎఫ్ని అయితే తీసుకొని పెట్టుకోండి. సో మనకు ఫీజు చూసుకుంటే మనకు ప్రాసెసింగ్ ఫీజు అయితే 1000 రూపీస్ పెట్టడం జరిగింది. ఇది మనకు ఓసీ మరియు బీసీ అప్లికెంట్స్ అంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా 500 రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అప్లికెంట్స్ అంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే 120 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇది అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి అయితే మినహాయింపు అంటూ చూసుకోవచ్చు. ఈ 120 రూపాయలు అనేది ఎవరైతే స్టేట్ కానీ సెంట్రల్ కానీ పిఎస్యూ కానీ కార్పొరేషన్ కానీ అదర్ గవర్నమెంట్ సెక్టర్లో కనుక పనిచేసే వాళ్ళు ఉంటే వారికి మాత్రం ఈ 120 రూపాయల ఫీజు ఉంటుంది. సో మనకు మోడ్ ఆఫ్ ఫీ అయితే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ అంటూ చూసుకోవచ్చు. సో మనకు పోస్టుల వివరాలు చూసుకుంటే సో మనకు మల్టీ జోన్ 1 అదేవిధంగా మల్టీ జోన్ 2 సంబంధించి ఇవ్వడం జరిగింది. మొత్తం 10 పోస్టులకు సంబంధించి మల్టీ జోన్ 1లో 5 వేకెన్సీ ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 5 వేకెన్సీ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకు ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా ఓపెన్లోనే మనకు
లోకల్ క్యాండిడేట్స్ అంటే మల్టీ జోన్ 1 లోకల్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు కేటాయించడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఓపెన్ అంటే ఎవరైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మల్టీ జోన్ 2లో మనకు ఓపెన్లో ఒకటి ఉంది. మల్టీ జోన్ 2 లోకల్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగిందంటూ చూసుకోవచ్చు. ఇవి కూడా మనకు మొత్తం ఓపెన్లోనే ఉన్నాయి. ఇందులో 3. సో మనకు ఒక పోస్ట్ అయితే మల్టీ జోన్ 1లో బీసీఏ కేటగిరీకి అది లోకల్ క్యాండిడేట్స్కి ఉంది. అదేవిధంగా మల్టీ జోన్ 2లో లోకల్ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి కూడా లోకల్ క్యాండిడేట్స్ మల్టీ జోన్ 1లో ఒక పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో మల్టీ జోన్ 2కు లోకల్ క్యాండిడేట్స్కి మరొక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం 5 పోస్టులు ఓపెన్ మరియు బీసీఏ ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీకే కేటాయించడం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉన్నవారు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. సో 10 పోస్టులు ఉన్నాయి. ఈ ఎలిజిబిలిటీ ఉన్నవారు తప్పకుండా రాసే ప్రయత్నం చేయండి. సో మనకు లోకల్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్లో లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా పోటీ పడవచ్చు. అదేవిధంగా అన్రిజర్వ్డ్ అంటే మనకు మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 ఎవరైనా పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఓపెన్ క్యాండిడేట్స్కి. ఇది మాత్రం అంటే మాత్రం ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ అయి ఉండాలంటూ చూసుకోవచ్చు. సో మనకు పేపర్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ మొత్తం 150 క్వశ్చన్స్ గాను మనకు 150 మినిట్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు 150 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ అవుతుంది. సో మనకు పేపర్ 2 అయితే కన్సర్న్ సబ్జెక్ట్ అంటూ చూసుకోవచ్చు. ఇది మనకు పీజీ లెవెల్లో ఉంటుంది. ఏ డిగ్రీ చేసినా కూడా కామన్ టు ఆల్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు 150 క్వశ్చన్స్ గాను 150 మినిట్స్ మనకు 300 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ అయితే మనకు ఈచ్ క్వశ్చన్స్కు 2 మార్క్స్ క్యారీ అవుతుంది. సో ఈ విధంగా మొత్తం మనకు 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు జనరల్ స్టడీస్ అనేది బైలింగులో ఉంటుంది. ఇంగ్లీష్ అంటూ తెలుగులో ఉంటుందంటూ చూసుకోవచ్చు. మనకు సబ్జెక్టు మాత్రం ఇంగ్లీష్లో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సిలబస్ కూడా చూసుకోవచ్చు. మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ సంబంధించి చూసుకుంటే టీజీపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్కి పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అనేది కామన్ సిలబస్. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కాబట్టి అదే సిలబస్ చూసుకోవచ్చు. సో మనకు పేపర్ 2కి సంబంధించి అయితే కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు సెటిల్మెంట్ ఎవల్యూషన్ అండ్ ప్లానింగ్ థియరీ, అదేవిధంగా ప్లానింగ్ అనాలిసిస్ అండ్ టెక్నిక్స్, సోషియో ఎకనామిక్ బేస్ ఫర్ ప్లానింగ్ అంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా ప్లానింగ్ ప్రాసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, అదేవిధంగా ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్, హౌసింగ్ అండ్ కమ్యూనిటీ ప్లానింగ్, మెట్రోపాలిటన్ అండ్ రీజనల్ ప్లానింగ్, అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ స్పెషల్ అనాలిసిస్ అంటూ చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ ఈ విధంగా సబ్జెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా చూసుకోవచ్చు. మనకు అర్బన్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ లెజిస్లేషన్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, అదేవిధంగా మనకు అర్బన్ డిసిజన్ కన్జర్వేషన్ అండ్ ల్యాండ్స్కేప్ డిజైన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ అప్రైజల్ మేనేజ్మెంట్, రిస్క్ డిజాస్టర్ మైగ్రేషన్ అండ్ మేనేజ్మెంట్, కరెంట్ ప్లానింగ్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ కాన్సెప్ట్ అంటూ చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు టౌన్ ప్లానింగ్ సంబంధించిన సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారా, ఇది మనకు టౌన్ ప్లానింగ్ సంబంధించిన నోటిఫికేషన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా డౌట్ను కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే జూలై 10th నుంచి ఆగస్టు 17th ఈవినింగ్ 5 PM వరకే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి.